చాలా కీ రోల్ పోషిస్తుంటాయి. ఇందుకోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. మెడిసిన్ తయారీలో తొలుత జంతువులపైనే ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఇస్రో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగంలో 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. డ్రోసోఫిలియా మెలనోగోస్కా జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలను గగన్యాన్లో ప్రయాణించనున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో నిర్ణయించుకుంది. మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో 77% పోలి ఉండడమే ఇందుకు కారణం. సాధారణ పరిస్థితులకు అంతరిక్ష వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. వ్యోమగాములు అంతరిక్షంలో ఉండే సమయంలో ద్రవరహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండడంతో ఈ ప్రక్రియలో చేపట్టాల్సి ఉంటుంది. అంతరిక్షంలో ప్రవేశించిన తర్వాత వ్యోమగాముల ఎముకల్లో పటుత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుండి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన ఈగలకు కూడా సోడియం, ఇథైల్ గ్లైకాలైడ్, హైడ్రాక్సీ పోలైన్లు అధికంగా ఉండే పిండి, బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిల్లోనూ రాళ్లు ఏర్పడతాయి. ఈ అధ్యయనం ద్వారా వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగలు సంతానోత్పత్తి అవకాశం ఉండడంతో ఈ సంతానంపైగా అధ్యయనం చేస్తారు. ఈగలను అంతరిక్షానికి పంపేందుకు కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్ కిట్ నమూనాలను ఇస్రో ఎంపిక చేసింది. హార్వర్డ్ వ్యవస్థలను కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. FFH కిట్ బరువు 2.3 కిలోలు ఉంటుంది. ఒక్కో కిట్లో కనీసం 15 ఈగలు ఉండగలిగేలా గొట్టాలుంటాయి. 2 ఏళ్ల పాటు ఈగలపై పరిశోధన చేసి కిట్ను డిజైన్ చేశారు. ఈగలకు అందించాల్సిన ఆహారాన్ని, వాటి ఆరోగ్య పరీక్షలను పరిశీలన తర్వాత అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగం విజయవంతంతో పాటు కీలక సాంకేతిక వ్యవస్థలను సొంతం చేసుకునేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. And we have a lift off. प्रथम प्रमोचन मंच से